ఎప్పుడైతే దీన్ని ఫోకస్లో తీసుకొస్తానో మీరు ఆ బ్యాక్గ్రౌండ్ బొక్క అయితే బాగా ఫీల్ అవ్వచ్చు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరికి నా నమస్కారం. నా పేరు అలీ, మీరు చూస్తున్నారు దుబాయ్ బ్యాక్ ప్యాకర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మొన్న పోస్ట్ చేసిన వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్, ఎవరైతే కామెంట్ చేసి సపోర్ట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి నా యొక్క సిన్సియర్లీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే కొంచెం టెక్నికల్ వీడియో అనమాట. అండ్ అసలు యూట్యూబ్కు సంబంధించి ఏ విధమైన నేను గ్యాడ్జెట్స్ అయితే యూజ్ చేస్తున్నాను, ఏ కెమెరా యూజ్ చేస్తున్నాను, అసలు నా కెమెరా బ్యాగ్లో ఏ ఎక్విప్మెంట్ ఉంటుంది అని ఈరోజు చూడబోతున్నాను అనమాట. టెక్నికల్ వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది. లాస్ట్ వరకు వీడియోని చూడండి. లెట్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫ్రెండ్, నేనైతే ఇది లోవర్ ప్రో స్లింగ్ బ్యాగ్ అయితే నేను వాడుతున్నాను అనమాట. ఇది కొద్దిగా కాంపాక్ట్గా కూడా ఉంటుంది. యూ కెన్ క్యారీ ఓన్లీ వన్ డిఎస్ఎల్ఆర్ అయితే మిర్రర్లెస్ అయితే మీరు హ్యాండిల్ చేసుకోవచ్చు. దీంట్లో విత్ 2 or 3 లెన్సెస్ని మీరు హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే దీన్ని ఫస్ట్ వచ్చి 2 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ సైడ్లో ఇక్కడ ఒక స్మాల్ కంపార్ట్మెంట్ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు ఇక్కడ మెమరీ కార్డ్స్ కానివ్వండి, ఏదైనా పేపర్ వర్క్ కానివ్వండి, మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక సెకండ్ కంపార్ట్మెంట్ అయితే చూసారంటే ఇందులో మీరు ఏదైనా హార్డ్ డిస్క్ పెట్టుకోవడానికి, మీరు ఇంకా రిమైనింగ్ ఏదైనా కేబుల్స్ అలాంటివి ఏదైనా పెట్టుకోవడానికి ఇది యూజ్ అవుతుందన్నమాట. ఓకే. అండ్ దెన్ మన మెయిన్ కంపార్ట్మెంట్ చూసారంటే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు ఆల్రెడీ అయితే నేనైతే కెమెరా అయితే యూజ్ చేస్తున్నాను. సో నార్మల్ అయితే కెమెరా అయితే ఇక్కడే పెట్టేవాడిని అనమాట. సో ఇక్కడ దీని తర్వాత మీరు ఇక్కడ ఒక లెన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే. అండ్ దెన్ ఇదైతే మెయిన్ కంపార్ట్మెంట్ అంటే ఈజీగా దాన్ని క్యారీ కూడా చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడైతే మీకు కెమెరా తీయడానికి యూజ్ అవుతుందో సైడ్ నుంచి మీరు ఆ కెమెరాని కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ ప్రోడక్ట్ యొక్క డిస్క్రిప్షన్ లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు యూజ్ అయినట్టయితే మీరు తీసుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ ఇక్కడ పైన టాప్లో చూసారని చెప్పారంటే ఇక్కడ 2 స్లాట్స్ అయితే మీకు ఇచ్చుంటారు. ఇక్కడ క్లియర్లీ మెన్షన్ చేసుంటారు. అయితే ఇక్కడైతే ఒక లోగో అయితే ఉంది. ఈ లోగో ఇండికేట్ చేస్తుందంటే ఇక్కడ మీరు మెమరీ కార్డ్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ స్లాట్స్ ఇచ్చారన్నమాట. ఒకటి వచ్చేసి ఏదైతే యూజ్ కానీ ఉన్నాయో అవి ఒక పక్క, ఏదైతే యూజ్ అయ్యి ఉన్నాయో అవి ఒక పక్క మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో ఇదైతే బ్యాగ్ గురించి. ఫ్రెండ్స్, మనది ఏదైతే కంటెంట్ అయితే మనం రికార్డింగ్ చేస్తున్నామో దాన్ని స్టోరేజ్ అండ్ బ్యాకప్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకోసం అని చెప్పి నేను ఒక హార్డ్ డిస్క్ అనేది నేనైతే క్యారీ అయితే చేస్తాను అనమాట. సపరేట్ ఒక పౌచ్లో అయితే ఇది ఉంటుంది. ఓకే. ఎక్స్ట్రా మెమరీ కార్డ్ కూడా యూజ్ చేస్తాను అనమాట. ఎప్పుడైతే ఫైల్స్ కరప్ట్ అయిపోవడం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రైమరీ కార్డ్ ఫుల్ అయిపోయిందంటే దీన్ని సెకండరీ కార్డ్ లాగా నేను యూజ్ చేసుకుంటాను అనమాట. అండ్ ఇందులో పాటు ఒక సపరేట్ నేను పౌచ్ అయితే పెట్టున్నాను. ఇందులో అయితే అన్ని పెన్ డ్రైవ్స్ అయితే ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కాంపాక్ట్ ఎక్కడైతే అక్కడ మనం హార్డ్ డిస్క్ అయితే యూజ్ చేసుకోలేం. ఇదైతే కొంచెం కాంపాక్ట్గా ఉంటుంది కాబట్టి దీన్ని కాపీ చేసుకొని మనం ఎక్కడైనా క్యారీ చేసుకోవాలన్నమాట. సో ఐ హ్యావ్ 2 పెన్ డ్రైవ్స్ అనమాట. ఇక్కడైతే 2 పెన్ డ్రైవ్స్ ఉన్నాయి నా దగ్గర. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఇది కార్డ్ రీడర్ అనమాట. ఏదైతే డేటా మీ కార్డ్లో ఉందో దాన్ని మీరు రీడ్ చేయడానికి ఇదైతే యూజ్ అవుతుంది. ఓకే. అండ్ ఇదైతే మీకు తెలిసి ఉంటుంది, ఇది ఆండ్రాయిడ్ మొబైల్ సపోర్ట్ వస్తుంది. ఓటీజీ కేబుల్ అని చెప్తారనమాట. డైరెక్ట్గా మీరు సి కేబుల్తో దీన్ని అటాచ్ చేసుకొని ఏదైతే మీ పెన్ డ్రైవ్తో డాక్యుమెంట్స్ కానీ ఏదైతే డేటా ఉందో మీరు మొబైల్ నుంచి దీన్ని కాపీ చేసుకోవచ్చు. ఇదైతే నేను ఎమర్జెన్సీ ఎప్పుడన్నా కాపీ చేసుకోవాలని చెప్పి ఇదైతే నేను యూజ్ చేస్తానమాట. అండ్ మెయిన్ అయితే నేను సిగేట్ 2 TB హార్డ్ డిస్క్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. ఓకే. ఇది కూడా చాలా కంపాక్ట్గా ఉంటుందన్నమాట. స్పీడ్ కానీ రైట్ స్పీడ్ కానీ చాలా ఫాస్ట్గానే ఉంటుంది. ఎప్పుడైతే మీ షూట్ కంప్లీట్ అవుతుందో
యూ కెన్ టేక్ వన్ బ్యాకప్ అనమాట. వీ నెవర్ నో, అంటే ఇప్పుడు ల్యాప్టాప్లో ఉన్నదాన్ని కరప్ట్ అయిపోవచ్చు, మేబీ సంథింగ్ విల్ హ్యాపెన్. సో ఫ్రెండ్, నేనైతే యూస్ చేసే కెమెరా అయితే కెనాన్ M50, దాంతో అయితే నేను షూట్ చేస్తున్నాను. ఏదైతే కిట్ లెన్స్ ఉన్నాయో 1545, ఆ లెన్స్ అయితే నేను షూట్ చేస్తున్నాను అనమాట. వ్లాగింగ్ కోసం అని చెప్పి నేను ఒక సపరేట్ లెన్స్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి సిగ్మా 16mm అనమాట, 1.4 ఆంపేచర్. ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది వైడ్ యాంగిల్ కెమెరా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వైడ్ యాంగిల్ చూసారంటే నా షోల్డర్స్ ఇప్పుడు చూసారంటే ఎగ్జాక్ట్లీ నేను ఎప్పుడైతే నేను చేంజ్ చేస్తానో యూ కెన్ ఫీల్ ఇట్ వైడ్గా ఉంటుందన్నమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ బొకే ఎఫెక్ట్ అయితే ఇందులో చాలా బాగా వస్తుందన్నమాట. మెయిన్లీ చాలామంది బ్లాగర్స్ అయితే దీని అయితే యూస్ చేస్తూ ఉంటారు. ఫర్ ఏ చేంజ్ ఇప్పుడు నేను చేంజ్ చేసి చూపిస్తాను మీకు. సో ఇప్పుడు నేను దాన్ని సిగ్మా లెన్స్కి అయితే చేంజ్ చేశానమాట. మీరు వైడ్ చూసుకోవచ్చు. ఇంతకుముందు అయితే కొంచెం దగ్గరగా నా షోల్డర్స్ అయితే కొంచెం దగ్గరగా ఉంటుంది అనమాట. ఇప్పుడు కొంచెం దూరంగా మీకు కనబడుతుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ అయితే ఏదైతే ఆబ్జెక్ట్ మీరు క్లోజ్అప్గా తీసుకెళ్తారో అప్పుడైతే మీకు బొకే ఎఫెక్ట్ అయితే చాలా బాగా కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు అయితే ఈ లెన్స్ అయితే నేను యూజ్ చేసేవాడిని. ఎప్పుడైతే దీన్ని ఫోకస్లో తీసుకొస్తానో మీరు ఆ బ్యాక్గ్రౌండ్ బొక్క అయితే బాగా ఫీల్ అవ్వచ్చు అనమాట. సో ఇదైతే మెయిన్గా వచ్చేసి మనం బ్లాగింగ్ టైంలో అయితే దీన్ని యూజ్ చేస్తాం. ఓకే, ఈ లెన్స్ అయితే నాకు చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట బ్లాగింగ్ చేయడానికి. సో ఫ్రెండ్స్, ఇది నా యొక్క మెయిన్ సెటప్ అనమాట. నేను ఏ విధంగా అయితే మీకు చెప్పాను, నేను కెనాన్ M50 కెమెరా అయితే యూజ్ చేస్తున్నాను అలాంగ్ విత్ 1545 లెన్స్ అనమాట. మన మైక్ గురించి మాట్లాడినప్పుడు చెప్పాను మీకు. నేను ఇది వచ్చేసి షార్ట్ గన్ మైక్ ఫ్రమ్ బోయా అనమాట. ఓకే, ఇది నా ఫుల్ సెటప్ అయితే ఈ విధంగా ఉంటుంది విత్ ట్రైపాడ్ అండ్ ఆల్. ఇది నా ప్రైమరీ కెమెరా అనమాట. ఇందులో నుంచి నేను అన్ని షూటింగ్ అలాంటివి చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ గ్యాడ్జెట్ చూసారంటే, గ్యాడ్జెట్ అనుకోవచ్చు, ఎక్విప్మెంట్ అనుకోవచ్చు, లైటింగ్ ఎక్విప్మెంట్ అనమాట. అసలు ఇదేంటంటే నాకు చాలా ఇష్టం ఈ ఎక్విప్మెంట్ అయితే. లో లైట్లో మీరు ఎప్పుడైనా షూట్ చేస్తున్నారంటే, మీకు లైట్ లేదు, ఫర్ ఎగ్జాంపుల్ చీకట్లో ఏదైనా మీరు షూట్ చేస్తున్నారని చెప్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ఆబ్జెక్ట్ మీరు హైలైట్ చేస్తూ చూపించాలని చెప్తే, ఈ యొక్క కాంపాక్ట్ లైట్ అయితే మాత్రం మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ఫ్రమ్ ఉలాంచి. ఇది అమెజాన్లో కూడా మీకు అవైలబుల్ ఉంటుందన్నమాట. ఓకే, సో మీరు ఎప్పుడైతే దీన్ని ఆన్ చేస్తారో సో విల్ గెట్ ఏ బ్రైట్నెస్. ఓకే, ఇందులో వచ్చేసి ఒక వైట్ లైట్ అయితే ఉంటుంది. మీరు ఎప్పుడైతే దాని యొక్క పవర్ని మీరు కంట్రోల్ చేస్తూ ఉంటారంటే ఇట్ విల్ బికమ్ రెడిష్ ఆల్సో అనమాట. ఓకే, సో ఇది మెయిన్గా ఎందుకు యూజ్ అవుతుందంటే, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మీరు హైలైట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది నా ఆబ్జెక్ట్ అనమాట. సో ఐ వాంట్ టు హైలైట్ దిస్ వన్. ఐ వాంట్ టు హైలైట్ దిస్ వన్, రైట్. సో నాకు ఎక్స్ట్రా లైటింగ్ అనేది ఇక్కడ వస్తుంది. ఐ కెన్ గెట్ మోర్ క్లారిటీ ఆన్ మై ఆబ్జెక్ట్ అనమాట. ఏదైతే నా సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అందులో నాకు మంచి క్లారిటీ అయితే నాకు వస్తుంది అనమాట. సో ఇదైతే నేను బయట ఎప్పుడైనా ఫుడ్ రివ్యూస్ చేసేటప్పుడు ఏదైనా బయట వెళ్ళి షూట్ చేసేటప్పుడు చీకటిగా ఉందనుకుంటే సో ఇదైతే నేను యూస్ చేస్తాను అనమాట. మీరు వన్ టైం దీన్ని కానీ మీరు చార్జ్ చేశారంటే విల్ గెట్ ఏ బ్యాకప్ ఆఫ్ అట్లీస్ట్ మినిమమ్ 1.5 hour వరకు మీకు దీని బ్యాకప్ వస్తుంది అనమాట. ఓకే, ఇదైతే చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది ఇది. సో ఇదనమాట ఈ నా లైటింగ్ మెయిన్ ఎక్విప్మెంట్ అనమాట ఇది. కంటెంట్ ఎంత ఇంపార్టెంటో అదేవిధంగా మనకు ఆ వీడియోలో వచ్చేసి ఆడియో కూడా అంతే ఒక ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. సో ఆడియో కానీ క్లియర్గా లేకపోతే మీరు మీ కంటెంట్ ఎంత బాగున్నా కూడా, మీరు ఎంత బాగా ప్రజెంట్ చేసినా కూడా, ఇఫ్ యువర్ ఆడియో ఈజ్ నాట్ క్లియర్, దాన్ని చూసేవాళ్ళు అయితే ఉండరనమాట. సో వాట్ ఐ డూ ఈజ్ ఐ యూస్ టు క్యారీ 2 mics అనమాట. ఒకటైతే షార్ట్ గన్ మైక్, అదైతే ఇప్పుడు ఇందులో కెమెరాలు అయితే యూస్ చేస్తున్నాను నేను. సెకండరీ మైక్ అయితే ఇది కొంచెం క్లమ్సీగా ఉంది. ఇది వచ్చేసి బోయా MM1 మైక్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాలర్లో ఇలా పెట్టేసి మనం రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఏదైనా ఇంటర్వ్యూస్ కానివ్వండి, ఏదైనా లాంగ్ షాట్ మీరు చేస్తున్నారు, మీకైతే దీంట్లో బాగా క్రిస్పీగా మీకు వాయిస్ అయితే మొత్తం రికార్డ్ అవుతుంది. దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుందన్నమాట. మెయిన్లీ అయితే ఆడియో అయితే చాలా బాగా వస్తుందన్నమాట ఇందులో అయితే. అండ్ సెకండరీ మైక్ అయితే నేను షార్ట్ గన్ మైక్ అయితే యూస్ చేస్తున్నాను బ్లాగింగ్ చేసేటప్పుడు, కానీ ఈ షార్ట్ గన్ మైక్ నేను యూస్ చేస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు మనం ట్రైపాడ్ గురించి అయితే మాట్లాడుకుందాము. నేనైతే ఈ ట్రైపాడ్ అయితే చాలా ఫ్రీక్వెంట్గా అయితే యూస్ చేస్తాను అనమాట. ఈ ట్రైపాడ్ ఇది గొరిల్లా ట్రైపాడ్ అంటారు దీన్ని. 3 kg దీని యొక్క కెపాసిటీ అనమాట. ఇది మెయిన్ వచ్చేసరికి హెడ్ బాల్తో వస్తుంది. ఇక్కడ హెడ్ బాల్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కెమెరా అయితే ఫిట్ అవుతుంది అనమాట. దీన్ని మీరు ఇలా విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట.
ఓకే. అండ్ ఇదైతే మెయిన్ అయితే వ్లాగింగ్‌కి మీకు చాలా యూజ్ అవుతుంది. జస్ట్ మీరు ఇలా ఈ ఈ కెమెరా ఇలా చేసి మీరు వ్లాగ్ అయితే మీరు చేసుకోవచ్చనమాట. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ మీరు ఎక్కడైనా దీన్ని అటాచ్ చేసుకోవాలన్నా కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క లెగ్స్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఒక ఆబ్జెక్ట్‌ని ఇలా మీరు హైలైట్ ఇటుపక్క ఆబ్జెక్ట్‌ని హైలైట్ చేస్తూ దీన్ని మీరు బాగా దీన్ని టైట్‌గా పెట్టి మీరు షూట్ అయితే చేసుకోవచ్చనమాట. అందుకని ఇది గొరిల్లా పాడ్ అయితే యూజ్ అవుతుంది. ఓకే. అండ్ నా ఇంకొక ఫేవరెట్ ట్రైపాడ్ చూసారంటే మ్యాన్‌ఫ్రోటో అనమాట. మ్యాన్‌ఫ్రోటో ఇదైతే చాలా చిన్నదిగా ఉంటుంది. కాంపాక్ట్ కూడా ఉంటుందన్నమాట. దీనైతే నేను మొబైల్‌కి యూజ్ చేస్తాను. యాజ్ వెల్ యాజ్ కెమెరాకి కూడా యూజ్ చేస్తాననమాట. ఇక్కడైతే మీ కెమెరా ఉంటుంది. జస్ట్ అండ్ దీన్ని మీరు లూజ్ చేశారంటే ఓకే. అండ్ 360 డిగ్రీస్ మీ కెమెరా అయితే ఆర్ ఫోన్ కానీ మీరు రొటేట్ చేసుకొని మీ రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది కూడా చాలా హ్యాండీగా ఉంటుందన్నమాట. కంపారిటివ్లీ గొరిల్లా పాడ్‌తో చూసారంటే ఇది కొద్దిగా చిన్నదిగా ఉంటుంది అండ్ కాంపాక్ట్‌గా ఉంటుందన్నమాట. దీంట్లో కూడా మీరు బ్లాగింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే. అండ్ నా థర్డ్ వన్ చూసారంటే ఇది మోనోపాడ్. సెల్ఫీ స్టిక్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నేను కెమెరా పెట్టేసి ఈజ్ ఆల్మోస్ట్ ఇట్ విల్ గోస్ అరౌండ్ 4 feet అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా డ్రోన్ షాట్ ఏదన్నా చేయాలనుకుంటున్నారంటే ఇదైతే ఈజీగా అయితే మీకు వర్క్. ఇది మెయిన్ ట్రైపాడ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వీడియో షూట్ చేయాలనుకుంటే ఇక్కడ నా కెమెరా అయితే నేను పెట్టేసి దీన్ని యూజ్ చేస్తాను. ఇదైతే ఈ బెన్రో కంపెనీ నుంచి. దీని యొక్క బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. దీన్ని ఇంకా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఇదైతే నా యొక్క మెయిన్ ట్రైపాడ్ షూట్ చేయాలంటే దీనైతే నేను యూజ్ చేస్తానన్నమాట. సో ఫ్రెండ్స్ ఇదనమాట ఈరోజు ఒక వీడియో. నేను కెమెరా అయితే యూజ్ చేస్తున్నాను, నా కెమెరా బ్యాగ్లో ఏ ఎక్విప్మెంట్ ఉందని చెప్పి అయితే మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ కామెంట్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీటైతే నేను మీకు ప్రామిస్ చేసినట్లయితే ఈ అన్ని వీడియోస్ తెలుగు లాంగ్వేజ్లోనే వస్తాయన్నమాట. అండ్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అండ్ విల్ సీ ఇన్ అదర్ వీడియో. టిల్ దెన్ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.